అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బిగ్ బాస్ సీజన్ 9 చాలా క్యూరియస్ అయితే పెంచేసింది. సో ఫైనల్స్ రాగానే ప్రతి ఒక్కరికి ఏ రియాలిటీ షో అయినా కూడా కొంచెం ఆ ఇంటెన్స్ పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఎండ్ అవబోతుంది. టాప్ 5 ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది ఇప్పటికే. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కంటెస్టెంట్ని గెలిపించుకునే ప్రయత్నంలో ఓట్స్ అయితే వేస్తున్నారు. అండ్ ఈసారి ఓటింగ్ సెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ షో ఎండ్ అయ్యే కొద్దీ పర్టికులర్గా ఈ సీజన్కి రేటింగ్స్ కూడా బాగున్నాయని ప్రతి వీక్ నాగార్జున సార్ చెప్పడం జరుగుతోంది. అండ్ టాప్ 6 నుంచి టాప్ 5 ఎవరు వస్తారన్న క్యూరియస్ అయితే లాస్ట్ సాటర్డే వరకు ఉండింది. మొత్తానికి టాప్ 5 ఫైనలిస్టులు అయితే బిగ్ బాస్ 9 హౌస్లో అయితే ఉన్నారు. సో ఎవరి కంటెస్టెంట్ని వారు గెలిపించుకునే ప్రయత్నంలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు. బట్ టాప్ 3 పేర్లు అయితే చాలా బాగా వినిపిస్తూ ఉన్నాయి, కొంతమంది పేర్లు. సో ఈరోజైతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరు టాప్ 3 అనుకుంటున్నారు, అలాగే టాప్ 2 ఎవరు అనుకుంటున్నారు, అసలు విన్నర్ ఎవరు అయితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ అసలు ఈ సీజన్ విషయానికి వస్తే కామన్ మెన్స్ని హౌస్లో ఉంచాలనే ఐడియా చాలా బాగుందని స్టార్టింగ్ అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే సెలబ్రిటీలు కామన్ మెన్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్యన హీట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ జరిగిన తర్వాత కామనర్స్ని సెలబ్రిటీస్ని కలిపేసి షో చేస్తే రేటింగ్స్ రావు కదా, వాళ్ళు కొట్టుకుంటున్నారు, చూడ్డానికి చిల్లరగా ఉంది అన్న కమెంట్లు కూడా వినిపించాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ రన్ అవుతుంది, నడుస్తుంది. ఇప్పుడు చూస్తుంటే షో మిస్ అవుతుందని బాధపడుతున్నామని అందరూ చెప్తున్నారు. అంటే కొంతమంది షోకి అయితే అలవాటు పడ్డారు. ఇక్కడ కామనర్స్ సెలబ్రిటీస్ అన్న భేదం అయితే లేదు, ఆ తేడాలు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే ఆట ఆడుతున్నారో వాళ్ళే సెలబ్రిటీలుగా చూస్తూ ఉన్నారు. బిగ్ బాస్ని ఎవరైతే లవ్ చేస్తున్నారో, ఆ షోని ఎవరైతే బాగా చూస్తున్నారో, ఎంటర్టైన్ అవుతున్నారో, ఎవ్రీ సాటర్డే సండే కొంతమంది బయట పీపుల్తో కామన్ మెన్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా షో మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. అండ్ కొంచెం చెప్పాలంటే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ అగ్ని పరీక్ష అంటూ బయట కామనర్స్ని కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ కామనర్స్ని హౌస్లోకి తీసుకొచ్చి ఇటు సెలబ్రిటీస్ని కామనర్స్ని కలిపి కొంతవరకు అయితే ఒక క్యూరియస్ అయితే ఈ సీజన్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. అండ్ మొత్తానికి ఈ సీజన్ విన్నర్ ఎవరు అని తెలియాలంటే మాత్రం ఈ ఒక్క వారం ఆగాల్సిందే. బట్ కొంతమంది ఏంటంటే ఎవరు గెలుస్తారో వాళ్ళ ఒపీనియన్స్ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. ఎవ్రీ సీజన్కి ఒక మాట గట్టిగా వినిపిస్తూ ఉంటుంది, ఎవరైనా గెలవాలంటే సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా పిఆర్ ఉండాలంటుంటారు. బట్ కొంతమంది విషయంలో అది నిజం కాదేమో అనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీస్కి ఏంటంటే హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనికేట్ చేయడానికి ఆడియన్స్కి వాళ్ళకి కనెక్టివిటీ పెంచడానికి పిఆర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు జనరల్గా. కానీ కామనర్స్ ఏంటంటే కొంచెం ఫేమ్ వస్తే చాలు, లైఫ్లో ఒక ఏం చేయాలి నెక్స్ట్ లైఫ్ మనకు తెలుస్తుందని హౌస్లోకి అడుగు పెట్టే వాళ్ళకి ఏంటంటే ఫేమ్ కోసం చూసే వాళ్ళు తప్పకుండా పిఆర్లు పెట్టుకుని బయట ప్రమోషన్లు చేసుకుని హౌస్లో ఆడతారు అనే మాట అయితే నిజం కాదు అనే భావించవచ్చు కొంతమందిని చూస్తున్నప్పుడు. ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే ఉన్న 5 మెంబర్స్లో పిఆర్ అనేది పక్కన పెడితే కామనర్స్ సెలబ్రిటీస్ అనే భేదం లేకుండా అందరూ చక్కగా హ్యాపీగా కలిసిపోయి గేమ్ అయితే ఆడుతున్నారు. ఈ వీక్లో అయితే మన సుమన్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు ఇన్ని వారాలు ఈయన హౌస్లో కొనసాగుతాడా అనైతే ఎవరు అనుకోలేదు. కానీ ఆయన మాట తీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడేటప్పుడు చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నారు. సో అంటారు కదా, మన మాట తీరు బాగుంటే అన్నీ బాగుంటాయి అంటుంటారు కదా, దానికి ఎగ్జాంపుల్గా సుమన్ శెట్టి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన చేయని సినిమాలు లేవు, ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో పెద్ద రికార్డు ఉండింది. అయినా కూడా నేను ఎక్కడ సెలబ్రిటీని అనే గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో మంచిగా హ్యాపీగా కలుపుకుంటూ వెళ్ళిపోయి అండ్ ఈరోజు టాప్ 5 ఉంటే బాగుండు అని ఆయన అభిమానించి ఓటు చేసిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కానీ బై గాడ్స్ గ్రేస్ బయటకు వచ్చేసారు. అండ్ ఏంటంటే కొన్ని సందర్భాలలో ఓటింగే అన్నిటినీ డిఫైన్ చేస్తుంది కాబట్టి సో కొంచెం ఉన్న వాళ్ళకంటే ఆయనకి తక్కువ ఓటింగ్ వచ్చింది కాబట్టి లాస్ట్ వీక్ ముందు ఆయన ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఇన్ని వారాలు హౌస్లో కొనసాగినందుకు ఆయన హ్యాపీ ఫేసెస్తోనే బయటకు వచ్చారు. అండ్ తర్వాత ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని ముందే నాకు సార్ చెప్పేశారు. అండ్ ఇంకొక కంటెస్టెంట్ ఆర్టిస్ట్గా యాక్టర్గా మనందరికీ బాగా సుపరిచితం భరణి గారు. హౌస్లో ఒక ఫాదర్ ఫిగర్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అని మాత్రం చాలా బ్యాలెన్సింగ్గా కంట్రోల్గా చాలా బాగా ఆట తీరు ఉండింది. అండ్ ఫస్ట్ ఆయన్ని ఎలిమినేట్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారని ఎవరు అనుకోలేదు. కానీ సడన్గా ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. ఆయన ఆట తీరు బాగుంది, మాట తీరు బాగుంది. అండ్ ఎస్పెషల్లీ తనూజ అండ్ భరణి గారి కాంబినేషన్ చాలా మంది
ఒక డాటర్, ఫాదర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎవరైతే లవ్ చేస్తారో, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ భరణి గారు ఎలిమినేట్ అవుతున్నారని తెలియగానే తనూజ కళ్ళల్లో బాధ. సో, బయటకొచ్చేసేటప్పుడు ఆయన గూడా ఆయన ఫీలింగ్స్‌ని చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు తనూజ కోసం. అండ్ తను బయటకొచ్చే మూమెంట్‌లో భరణి గారు వస్తుంటే తనూజ అంటే కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్ తీసుకుని మరీ అంటే ఓకే. నెక్స్ట్ వచ్చేస్తుందని తెలుసు. బట్ కానీ తన లవ్‌నైతే చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేసింది. కొంతమందేంటంటే అది కూడా ట్రోల్ చేశారు. చిన్న పిల్లగా క్యూట్‌గా మాట్లాడుతూ నాన్న, నాన్న, నాన్న అంటూ ఎంతసేపు వినడానికి చిరాగ్గా ఉంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ఈ ఎండ్ ఫ్రేమ్ నిన్న ఏదైతే ఎపిసోడ్‌లో జరిగిందో ఆయన బయటకొచ్చేసేటప్పుడు తనూజ అలాగే భరణి గారిని చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా అనిపిచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఆయన కూడా బయటకొచ్చిన తర్వాత తప్పకుండా విన్ అవ్వాలనైతే కోరుకున్నారు. అండ్ ఇప్పటి వరకు అయితే హౌస్‌లో బాగా ఎంటర్‌టైన్ చేశారు భరణి గారు. అండ్ ఇప్పుడు టాప్ ఫైనలిస్ట్‌లయితే మనకు తెలిసిపోయారు కాబట్టి కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత తనూజ, ఇమాన్యుయల్, సంజన గారు అండ్ డీమాన్ పవన్. ఫస్ట్ మనం డీమాన్ పవన్ గురించి మాట్లాడాలి. అంటారు కదా సక్సెస్ ముందు లైఫ్, సక్సెస్ తర్వాత లైఫ్ అంటారు కదా. అట్లాగే నాకు సార్ అన్నట్టు రీతు ఉన్నప్పుడు ఒకలా ఉంది ఆట తీరు, రీతు వెళ్ళిపోయిన తర్వాత మరొకలా ఉంది ఆట తీరు పవన్ది. అండ్ చాలా కామిక్ వేలో ఉన్నాడు. అండ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఈ లాస్ట్ వీక్ మొత్తం కూడా ఆల్మోస్ట్ పవన్ని డిఫరెంట్‌గా చూసాం హౌస్‌లో అని మాత్రం చెప్పొచ్చు. అంటే తనకి కూడా పొటెన్షియాలిటీ ఉంది. చాలా బాగా ఆడగలడు అని చెప్పి చాలామంది కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు పవన్‌కి కూడా ఫ్యాన్ బేస్ పెరిగిందనే చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. అందరి ఒపీనియన్స్ మారిపోయినాయి పవన్ మీద. ఇప్పటి వరకు పవన్ ఒకలా చూసాము. బట్ ఈ వీక్‌లో అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే చూడడం జరిగింది. అండ్ ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట నవ్విస్తూనే ఉన్నాడు. చాలా వీడియోస్ చూస్తున్నాము మనం. వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తను ఆట తీరు కావచ్చు, మాట తీరు కావచ్చు ఫన్నీగా అనిపిస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు చూస్తుంటే మంచి టఫ్ నడుస్తోంది అనిపిస్తుంది. అండ్ ఎక్కడైతే తనూజ, అలాగే కళ్యాణ్, పవన్ ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తే ఈ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటే ఎలా ఉంటుంది, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది అని మాత్రం వీళ్ళు ముగ్గురిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుకున్నా ఫన్నీగా లాస్ట్ నాకు సార్ వచ్చినప్పుడు కూడా పవన్ మాట్లాడిన విధానం, ఫన్నీగా చెప్పిన విధానం బాగా నచ్చింది. సో, కొంచెం అయితే టఫ్ వార్ నడుస్తుంది అనిపిస్తుంది. అండ్ ఎవరు విన్నర్ అవుతారనేది తెలీదు. జనాల ఓట్లు బట్టే విన్నర్ అయితే అవుతారని తెలుసు మనందరికీ. అండ్ డీమాన్ పవన్‌కి కూడా మంచిగానే ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పాలి. సంజన గారు ఒక ఆడపులి అంటారు కదా. సో, సింగం అంటారు కదా. అట్లా ఆమె ఒక రేంజ్‌లో హౌస్‌లో అయితే తన ఆట తీరు చూపించింది. స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు కూడా. అండ్ ఒక నలుగురు వ్యక్తులుంటే ఒక్కొక్కరి ఆలోచన ఒకలా ఉంటది. బట్ ఈవిడ ఆలోచన ఆ ముగ్గురు వ్యక్తుల ఆలోచనల్ని మార్చేసేలా మాత్రం ఖచ్చితంగా చేస్తది. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తది. అండ్ చాలా వరకు సంజన గారు అంటే యాజ్ ఎ హీరోయిన్‌గా, ఆర్టిస్ట్‌గా మనందరికీ తెలిసినా కూడా ఒక డిఫరెంట్ పర్సన్‌ని చూసాము హౌస్‌లో. ఎప్పుడైనా కూడా రియాలిటీ షోస్‌లో ఎవరైనా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తే, యూనిక్‌గా కనిపిస్తే, వాళ్ళ స్టైల్ బావుంది, వాళ్ళ ఐడియాలజీ బావుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ బావుందని మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. బట్ ప్రతి ఒక్కరి ఆట తీరు మాత్రం సంజన గారి ఆట తీరు వల్ల మారిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తదామె. ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కోసం, ఎంటర్‌టైన్ చేయడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇమ్మాన్యుయల్ అలాగే సంజన మదర్ అండ్ సన్ ఈ ఎమోషన్ కూడా చాలా బావుంది. కొన్ని సందర్భాల్లో హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో మాటలు అనుకున్నా కూడా ఎక్కడ వాళ్ళ బాండింగ్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు. సో, నిన్నటి వరకు కూడా ఒకరి మీద ఒకరికి ఆ ఇష్టం కనిపిస్తూ ఉంది. అండ్ గౌరవించుకుంటున్నారు ఇద్దరు కూడా. అండ్ సంజన గారు కూడా మంచి టఫ్ ఇస్తారనిపిస్తుంది. చూడాలి ఆమె టాప్ 1 వరకు ఉంటారా ఏంటి అనేదైతే తప్పకుండా చూసే ప్రేక్షకులు నిర్ణయించాల్సిందే. అండ్ తర్వాత ఇమ్మాన్యుయల్ ఎక్కడో మారుమూల గ్రామంలో కుటుంబ పరిస్థితి బాగోపోయినా ఫ్యామిలీని రన్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చి అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ఎక్కడ ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ ప్రూవ్ చేసుకుంటూ ఎంతో మందిని నవ్వించే దిశగా తన అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. అండ్ మొన్న రీసెంట్‌గా వాళ్ళ ఫ్యామిలీ వీక్ అప్పుడు పేరెంట్స్ లోపలికొచ్చినప్పుడు అర్థమైంది. ఒక కొడుకుని కన్న తర్వాత ఇంకో కొడుకుని కనాలన్నా కూడా ఇబ్బందులుగా ఉన్న సిట్యుయేషన్స్‌లో ఇంకో కొడుకొద్దు అంటే ఆ తల్లి అలా అనుకున్నారంటే వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవించారు. ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత స్టిల్ ఇమాన్యుయల్
ఒక జబర్దస్త్ కమీడియన్‌గా సస్టైన్ అవుతున్నాడు ఇండస్ట్రీలో. అందరూ అనుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, ఆ ఈవెంట్లు చేస్తున్నారు, ఈ పనులు చేస్తున్నారు, సంపాదించేసి ఉంటారు. ఎందుకంటే కామన్ అది. స్క్రీన్‌లో కనిపిస్తాం కాబట్టి సంపాదిస్తున్నారనే ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నారనేది పక్కన పెడితే ఎంతవరకు ముందుకెళ్లారు అని ఆలోచిస్తే మాత్రం ఇమ్మాన్యుయల్ సక్సెస్‌ఫుల్‌గా యాస్ ఎ పర్సన్, నాట్ ఏ ఆర్టిస్ట్, యాస్ ఎ పర్సన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాడు అని మాత్రం గర్వంగా చెప్పొచ్చు. ప్రతి సీజన్‌లో ఒక కమీడియన్ తీసుకుంటారు 'బిగ్ బాస్‌లో'. కానీ ఈసారి మాత్రం స్టార్టింగ్ డే నుంచి నిన్నటి వరకు కూడా ఎక్కడ సందర్భం దొరికితే, ఎక్కడ ఏ పాయింట్ దొరికినా నవ్వించడానికే ప్రయత్నిస్తున్నాడు. ఈ అడల్ట్ కామెడీ చేయట్లేదు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడట్లేదు. అవన్నీ లేవు అసలు యాక్చువల్లీ. చాలా ప్యూర్ హార్టెడ్ తను నవ్వుతున్నాడు, నలుగురు నవ్విస్తున్నాడు. నిజంగా నవ్వించడం అనేది ఒక మంచి ఆర్ట్ అసలు యాక్చువల్లీ. సో, అంటే కొంతమంది అంటారు కదా! నవ్వించడం అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం అంటారు. ఎందుకంటే ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటామని. అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ ఆర్ట్ తీరు చాలా చాలా బావుంది. అండ్ తను కూడా విన్నర్ అయితే బావుండు అని చాలామంది ఆర్టిస్టులు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని సీజన్స్‌లో ఆర్టిస్టులకి ఇచ్చారు, కామన్ మెన్స్‌కి ఇచ్చారు. అంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకిచ్చారు. కానీ ఎక్కడ కమీడియన్ అయితే విన్నర్ అవ్వలేదు. ఒక కామెడీ జోనర్‌ని సెలెక్ట్ చేసుకొని లైఫ్ వైపు అడుగులు వేసే పర్సన్‌కైతే విన్నర్ పోస్ట్ అయితే రాలేదు. బట్ చాలామంది కూడా ఇమ్మాన్యుయల్‌ని గెలిపించండి, ఇమ్మాన్యుయల్ విన్నర్ అయితే బావుండు. అండ్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. ఇప్పటికే కొన్ని వీడియోస్ ఇమ్మాన్యుయల్ విన్నర్ అయిపోయాడన్న వీడియోస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు. దట్టు ఆటో నడుపుకుంటున్న ఒక వ్యక్తి ఆటోల వెనకాల పోస్టర్‌లు కూడా అంటిస్తున్నారు. అంటే యూనిక్‌గా, అంటే తన ఆట తీరు నచ్చి విజయవాడలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇమ్మాన్యుయల్ ఆట తీరు బావుందని చెప్పి ఆటోల వెనకాల ఓటు చేయండి అని పోస్టర్స్ ఒక 60,000-70,000 ఖర్చు పెట్టి తన సొంత డబ్బుతో ఇమ్మాన్యుయల్‌ని గెలిపించడం కోసం ఒక వ్యక్తి అయితే సపోర్ట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ యాక్చువల్లీ. ప్రతి షోలో చెప్తుంటారు, మీ ఓట్లే వాళ్ళని గెలిపిస్తాయి. సో, ఎంత రియాలిటీ షో అయినా కూడా ఫైనల్‌గా విన్నర్‌ని సెలెక్ట్ చేసేది మీ ఓట్లు మాత్రమే అంటుంటారు కదా! అట్లాగే అక్కడెక్కడో ఒక పర్సన్ షో చూస్తూ అతని ఆట తీరు బావుండి, ఇతను విన్నర్ అయితే తన ఫ్యామిలీకి బావుంటది, తనకి కూడా బావుంటుంది కదా అని ఆలోచించి ఇమ్మాన్యుయల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇమ్మాన్యుయల్‌కి కూడా మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే టాప్ 5 ఉన్నారో వాళ్ళందరి లైఫ్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పాల్సిందే. ఎలాంటి సందేహం లేదు. నిజంగా కొంతమంది కమెంట్ చేస్తా ఉంటారు. ఏముంది బిగ్ బాస్‌కెళ్ళి ఏం చేస్తారు? బిగ్ బాస్‌కెళ్ళినోళ్ళందరూ సక్సెస్ అయిపోయారా? నెక్స్ట్ ఏం చేస్తారు? ఆఫర్‌లొస్తాయా? పోనీ మీకేమైనా హీరోలుగా ఆఫర్స్ వస్తాయా? హీరోయిన్స్‌గా ఆఫర్స్ వస్తాయా? అని అంటూ ఉంటారు. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు చూసే ఒక పెద్ద షో. ప్రూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ. ఎవరైతే కొంచెం రెస్పెక్ట్, కొంచెం ఫేమ్, దీని నుంచి ఇంకొంత ఐడెంటిటీ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం బిగ్ బాస్ అనేది ఒక నెక్స్ట్ లైఫ్‌నైతే ఇస్తుందని చెప్పొచ్చు. డబ్బు మనకెవరైనా హెల్ప్ చేశారనుకోండి, కొన్ని సంవత్సరాలకి అది అయిపోతుంది. ఏదైనా వర్క్ ఇప్పించారనుకోండి, ఒక్కొక్కసారి ఆ వర్కు పోతుంది. కానీ ఫేమ్ అనేది ఒక్కసారొస్తే మనం చనిపోయే వరకు ఆ ఫేమ్ అనేది పోదు. లైక్ సెలబ్రిటీస్. మెగాస్టార్ చిరంజీవి గారు అని ఎందుకు అంటుంటాం? ఎందుకంటే ఆయన ఒక విజనరీ రెడీ చేశారు ఇండస్ట్రీలో. ఆయన ఇండివిడ్యువల్‌గా వచ్చి వాటెవర్, తర్వాత బాలకృష్ణ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, తర్వాత నాగార్జున గారు. ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ స్టార్టింగ్ సింగిల్‌గా వచ్చిన వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఫేమ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా కీ రోల్ ప్లే చేస్తది లైఫ్‌లో. కాబట్టి ఆ ఫేమ్ అనేది బిగ్ బాస్ రియాలిటీ షోలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, దయచేసి ఎవరైతే ఆ షోకెళ్ళొద్దు, అది వేరే షో లేదంటే అలానే కమెంట్ చేసే వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఫేమ్ అనేది ఈజీగా రాదు. అండ్ ఆపర్చునిటీ కూడా ఈజీగా రాదు. ఆపర్చునిటీ వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయినట్టే. స్టిల్ హౌస్‌లో ఉన్న అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళ లైఫ్‌లో కొన్ని అడుగులు ముందుకు వేసినట్లే. ఎందుకంటే రియాలిటీ షో అనేది ప్రతి ఒక్కరికి ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి, అందరూ చూస్తూ ఉంటాం కాబట్టి. సో, మొత్తానికి ఇప్పుడున్నటువంటి టాప్ 5స్‌లో అందరూ ఒక్కొక్క క్వాలిటీతో చాలా యూనిక్‌గా, అసలు వాళ్ళకి బయటకొస్తే ఇంత బజ్ ఉందని మాత్రం తెలీదు. బయటకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇంత బజ్ ఉందా? ఇంత బాగా ఆడామా? ఇంత మంచి ఆపర్చునిటీ మనకొచ్చిందని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కూడా నిజంగా అన్నట్టు బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని మాత్రం ఇమ్మాన్యుయల్‌ని అందరూ అంటుంటారు. అండ్ చూద్దాం, తను కూడా గెలిస్తే బావుండని చాలామంది కోరుకుంటున్నారు. సో, మనం కూడా కోరుకుందాం ఇమ్మాన్యుయల్ కూడా గెలిస్తే బావుండు అని మనం కూడా విష్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్‌గా టాప్ 2 అనేది ఒక ఇద్దరు పేర్లు వినిపిస్తా ఉన్నాయి. గత 2 వారాల నుంచి
వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ టాప్ 2 అని అంటూ ఉన్నారు. అండ్ బయట వీళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే వైరల్ చేస్తారు. వీళ్ళిద్దరూ కొట్టుకున్నా వైరల్ చేస్తుంటారు. లైక్ చేస్తుంటారు. ఎవరు ఆళ్ళిద్దరు? మీకు ఆల్రెడీ తెలుసు. కళ్యాణ్ అలాగే తనూజ. ఫస్ట్ తనూజ గురించి చెప్పాలి. తన సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులైతే సంపాదించుకున్నారు తను. వన్స్ హౌస్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి చాలా క్యూట్‌గా, నీట్‌గా, పద్ధతిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాలి. అందరూ ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ మనం నలుగురిని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కల్చర్‌ని ఫాలో అవ్వాలి. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మన బిహేవియర్ మార్చుకోవాలి అని చెప్తుంటారు. మీరెంత తక్కువ బట్టలేసుకుంటే మీకంత పెద్దగా ఫేమ్ వస్తది అని చెప్తుంటారు. అదంతా బుల్‌షిట్ యాక్చువల్లీ. ఆమె స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూడండి చుడిదార్స్, లంగావోణీలు, శారీస్ పద్ధతిగా అంటే ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూసేలాగా ఆమె వేషధారణ ఉంది. అందుకే అందరూ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా భావిస్తూ ఉన్నారు తనూజని. అండ్ తర్వాత క్యూట్‌గా మాట్లాడిద్ది. కొంచెం అరుస్తది. మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. బట్ తర్వాత ఆలోచిస్తది. మళ్ళీ వెళ్లి సార్ట్ ఔట్ చేసుకుంటది. పాయింట్స్ రేస్ చేస్తది. పర్టిక్యులర్‌గా తనూజ ఒక పాయింట్‌లో నామినేషన్ టైమ్‌లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తుంది అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికైతే ఫుల్ క్లారిటీ వచ్చింది లాస్ట్ 2 వీక్స్‌లో. అంటే తన ఫ్రెండ్‌ని కాపాడుకునే ప్రయత్నంలో మాత్రం చాలా చక్కగా ఆడిందని చెప్పొచ్చు తనూజ. అండ్ ఇమ్మాన్యుయల్, తనూజ బాండింగ్ కూడా చాలా చాలా బావుంది. టాప్ 2 అనలేం గానీ టాప్ 1 కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. తనూజ ఆట తీరు చాలా బావుంది. ఆమె బిహేవియర్, మాట తీరు అంతా బావుందని అందరూ చెప్తున్నారు. ఎస్పెషల్లీ తను చూడడానికి చాలా చక్కగా ఉంది. అండ్ ఈ షో తర్వాత కూడా తనకింకా మరిన్ని అవకాశాలొస్తాయని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఫ్యాన్ బేస్‌లో అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. ఓట్ చేయండి, తనూజని గెలిపించండి. ఒక అమ్మాయి విన్నర్ అయితే బావుంటుంది. లాస్ట్ ఎప్పుడో ఓటీటీలో వచ్చినటువంటి బిందు మాధవి ఆ షో అయితే ఏంటంటే కొంచెం ఓటీటీలో వచ్చింది కాబట్టి విన్నర్ బిందు మాధవి అయింది. మళ్ళీ ఫీమేల్ రాలేదు. మళ్ళీ ఫీమేల్ వస్తే బావుంటుంది. తనూజని గెలిపించండి అందరూ అంటున్నారు. సో, ఎవరికైతే తనూజని గెలిపించాలనుందో తప్పకుండా ఓట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్‌గా కళ్యాణ్ పడాల సోల్జర్‌గా తన జర్నీ స్టార్ట్ అయింది. ఎన్నో కష్టాలు పడ్డాడని అందరూ చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే హౌస్‌లోకి వచ్చిందో నిజంగానే అతను ఎంత జెన్యూన్‌గా ఉన్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు అనేది మనకి కళ్ళకి కట్టినట్టు కనిపించింది. వాళ్ళ మదర్, ఫాదర్ మాట తీరు కావచ్చు, కళ్యాణ్ ఆట తీరు కావచ్చు చాలా చాలా బావుందంటున్నారు. అగ్ని పరీక్షలో కళ్యాణ్ ఆట తీరు కావచ్చు, తను చెప్పే మాటలు చూసి ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' లాస్ట్ ఎపిసోడ్స్ చూడండి ఎంత మెచ్యూరిటీ. 23 ఏళ్ల అబ్బాయి ఇంత మెచ్యూరిటీగా ఈ చిన్న వయస్సులో ప్రతి ఒక్కటికి చాలా డీప్‌గా థింక్ చేస్తూ ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా తను ఉండే విధానం అందరికీ బాగా నచ్చుతుంది. కళ్యాణ్ అనే వ్యక్తి మాధురి గారు ఎంటర్ అయినప్పుడే ఫుల్ ఫ్రేమ్‌లోకి వచ్చేసాడు. తర్వాత అసలు ఆట తీరు నార్మల్‌గా అందరిలాగానే చూసాము. ఎప్పుడైతే కళ్యాణ్ మీద ఒక సోల్జర్‌గా ప్రేమ పెరిగిందో, అతను పడిన కష్టాల గురించి తెలిసిందో, జనాలు కూడా అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్‌ని చూస్తున్న ప్రతిసారి మనం అసలు ఎలా ఉన్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం అని ఖచ్చితంగా గుర్తొస్తది. ఎందుకంటే తన ఆట తీరుతో పాటు తన వాళ్ళెవరో వెతుక్కుంటూ ఉంటాడు హౌస్‌లో. అంటే తనతో పాటు తన వాళ్ళు కూడా గెలవాలి. అంటే అంటారు కదా! మనమే కాదు మనతో పాటు మన మనుషులు కూడా గెలవాలి. వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మనదే అని అందరూ అంటుంటారు. బట్ నౌ-ఏ-డేస్ ఇప్పుడు అదంతా ఏం లేదు. నేను బావుంటే చాలు, నా సక్సెస్ ఇంతే తప్పితే మన అనే పదం అయితే వినపడదు. బట్ కళ్యాణ్‌లో మాత్రం తను మన అనుకుంటే వాళ్ళ కోసం ఎక్కడిదాకానే ఎళ్తాడు. లైక్ చూడండి పవన్ వీళ్ళందరూ అగ్ని పరీక్ష ద్వారా వచ్చారు. కానీ ఎక్కడా పవన్‌తో అంత హిట్ ఆఫ్ ద కన్వర్జేషన్స్ జరగలేదు. ఏదైనా సందర్భంలో పవన్ రిస్క్‌లో ఉన్నాడంటే తను సేవ్ చేయడానికే ట్రై చేస్తాడు. అండ్ ఇమ్మాన్యుయల్‌ని కూడా చాలా బాగా ఇష్టపడుతున్నాడు కళ్యాణ్. వీళ్ళిద్దరి బాండింగ్ కూడా చాలా బావుంది. ఎక్కడైనా ఒక అటు ఇటు జరిగినా కూడా సిట్యుయేషన్స్ తన స్టాండ్ అయితే తీసుకుంటాడు కళ్యాణ్. ఎస్పెషల్లీ తనూజ అంటే మాత్రం ఒక చెప్పలేని ఒక ఎమోషన్ అయితే ఉంది. అది ఏ ఎమోషన్ అనేది మనమైతే డిఫైన్ చేయలేము. అది తన ఎమోషన్ కాబట్టి. సో, తను చాలా ఓపెన్‌గా ఉంటున్నాడు. తనూజని ఏ విధంగా చూస్తున్నాడు. కొంచెం స్పెషల్‌గానే చూస్తున్నాడు. చెప్తున్నాడు ఓపెన్‌గా. అలాగని ఆట తీరు ఎక్కడ డిస్టర్బ్ చేసుకోలా. మాటలు ఎక్కడా వదలలేదు. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. తనూజతో ఉన్నటువంటి బాండింగ్ చూసుకుంటూ తను కూడా గెలవడానికి ఏ విధంగా అడుగులు వేయాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కళ్యాణ్ పడాల. ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అందరూ భావిస్తూ ఉన్నారు. లైక్ ప్రైజ్ మనీ విషయంకొద్దాం. ప్రైజ్ మనీ నాగ్ సార్ అనౌన్స్ చేసినప్పుడు
ఈ ప్రైజ్ మనీ ఎవరెవరికి మీరు ఖర్చు పెడతారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ రైజ్ చేశారు. అన్ని పాయింట్లు బాగున్నాయి. డిమోన్ పవన్ చెప్పిన పాయింట్ బాగుంది. సంజన గారు, తర్వాత ఇమాన్యుయేల్, తనూజ. మన కళ్యాణ్ విషయానికి వస్తే నేను కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్తే ఆర్ఫనైజ్లు చూస్తున్నప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారా అని అంటే అక్కడ నాకు చేసే సిచ్యువేషన్స్ లేవు. బట్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా హెల్ప్ చేయాలని. ఇందులో ఉన్న అమౌంట్ని నేను వాళ్ళని చదివించడానికి యూస్ చేస్తాను, నా తల్లిదండ్రులకి యూస్ చేస్తానని చాలా బాగా చెప్పాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తుంటారు. బట్ కొంచెం ఇది కనెక్ట్ అయ్యింది అనిపిస్తుంది ఆడియన్స్కి. అందరూ అంటూ ఉన్నారు కళ్యాణే గెలుస్తాడు, కళ్యాణ్ పడాలా విన్నర్ అవుతాడని అంటూ ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం టఫ్ వార్ అయితే నడుస్తుంది. ఈ సాటర్డే సండే మాత్రం ఫుల్ హీట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే టాప్ 3 అయితే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయేల్ అనుకుంటున్నారు. టాప్ 2 విషయానికి వస్తే అప్పుడెప్పుడో బిఫోర్ సీజన్స్లో రాహుల్ సిబ్లీగంజ్ అలాగే శ్రీముఖి మధ్య టాప్ 2లో వార్ జరిగింది. అంటే ఫీమేల్ విన్నర్ అవుతారా, మెయిల్ విన్నర్ అవుతారా అన్న కాన్వర్జేషన్ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు సేమ్ థింగ్ అదే రిపీట్ అవుతుంది. తనూజ, కళ్యాణ్ మధ్యన వార్ నడుస్తుంది. టాప్ 2లో టాప్ 1 ఎవరు అని వినిపిస్తూ ఉంది. బట్ చూడాలి, ఈ వీక్ వరకు ఆగితే ఎవరు టాప్ 1కి వెళ్తారు, ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అవుతారు అనేది మనం చూడాల్సిందే. బట్ ఈ సీజన్లో కొంతవరకు ఇప్పుడు ఎండింగ్ సీజన్స్ చాలా బాగా ఎక్కువ అందరికీ నచ్చుతుంది. ఓట్స్ వేస్తున్నారు, రివ్యూస్ ఇస్తున్నారు, సీజన్ బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారు, టాప్ 2 ఎవరు, మీ ఓటు ఎవరికి వేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.